విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది సార్? అంటే ధరలు పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా, లేదంటే ఆ వాతావరణం ఎలా ఉంది విశాఖపట్నంలో? అందులో మీకు డౌట్ ఉండకూడదు. క్వశ్చన్ అడిగే ముందు మీకు తెలియాలి. ఇప్పటి వరకు కథ జరిగింది వేరు, ఇటు నుండి జరగబోయే కథ వేరు. బిగ్ బాస్ లో ఎవరో ఒక ఆయన ఉంటాడు, సోహెల్. ఇక్కడ నుండి కథ వేరు ఉంటుంది. చిరంజీవి గారు ఇంటి మటన్ వచ్చినట్టు చెప్తాడు కదా. సో నేను అన్నది ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన కథ స్టోరీ వేరు, ఇప్పటి నుండి జరగబోయే కథ వేరు. అంటే ఏ రకంగా మార్పులు రావచ్చు సార్? ప్రధానంగా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి క్యాపిటల్ చేసిన మిగతా సిటీలు కూడా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందని. ఇప్పుడు మనం ఈఎంఐలు తీసుకుంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అంటే సరి సమానంగా 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలు ఈఎంఐ కట్టిస్తారు. అట్లా చంద్రబాబు నాయుడు గారు అనుభవం అంతకుముందు హైదరాబాద్కి డెవలప్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ నాడు బాగా ప్లానింగ్ చేశారు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ, ఇప్పుడు ఉన్న దీన్ని బట్టి చూస్తే ఇంకా ఎక్కువగా మేబీ ఇఫ్ ఈ రియల్లీ టేక్స్ కేర్ దీన్ని మించిపోయి కూడా చేయొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మించిపోయి కూడా చేయొచ్చు. అన్ని శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి. కాకపోతే నేను అంతకుముందు చెప్పినట్టు టైం పడుతుంది. విశాఖపట్నం కానీ, కర్నూలు కానీ, అమరావతి కానీ, గుంటూరు కానీ, విజయవాడ అన్నింటిలో కూడా రియల్ ఎస్టేట్ హ్యాస్ టు రాక్, విల్ రాక్. అందుకు డౌట్ అక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ గత 5 సంవత్సరాలు ఏం పోయిందో నెక్స్ట్ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు గ్రోత్ తీసుకురావాలి. ఆ ఇంటెన్షన్ దూకిపోయి ఆయన వయసులో చిన్నవాడు పెద్దోడైనా స్ట్రాటజీలు టార్గెట్లో ఇప్పుడు పెద్ద ఎక్స్పర్ట్ ఆయన. ఆ ఏజ్లో ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్. హిందీలో ఒక ప్రాబ్లం ఉంది, ఉమర్సే బచ్పన్ దిల్సే బచ్పన్ అని. సో ఆయన ఏజ్ అవుతున్న కన్నా ఆయన స్ట్రాటజీలు బేసికలీ ఆయన చాలామంది బిరుదు ఏంటంటే ఈజ్ నాట్ ఎ పొలిటికల్ లీడర్, ఈజ్ అడ్మినిస్ట్రేటర్, ఈజ్ ఎ సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటారు. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్లో స్ట్రాంగ్ ఉంటాడు ఆయన. రాజకీయ నాయకుడి కన్నా ఒక అడ్మినిస్ట్రేటర్గా ఆయన మంచి పేరు వచ్చింది అక్రాస్ ది గ్లోబ్. అటు బిల్ క్లింటన్ వచ్చినా, ఎవరు ఎన్ని సీఎం అంటే వైట్ అండ్ ప్రెసిడెంట్ అదర్ ఇంటర్నేషనల్ వచ్చినా ఈ హ్యాస్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఈజ్ ఎ వరల్డ్ లెవెల్ ఫిగర్. ఆయన బ్రాండ్ అనేది బాగా ఉంది. సో విశాఖపట్నం వరకు విశాఖపట్నం ఉన్న బెనిఫిట్ అంటే హైదరాబాద్ కంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. సీ టు ఎయిర్ అన్నీ ఉన్నాయి. మనకి సీ లేదు. వైజాగ్ సీ టు ఎయిర్ అంటే నేవల్ బేస్, ఈస్టర్న్ నేవల్ కమాండ్ వైజాగ్లో ఉంది. అట్లా ఎయిర్ ఫోర్సు, ఆర్మీ అంటే అసలు లేనిదంటూ లేదు. సీ టు ఎయిర్ అంటే సముద్రం నుండి ఆకాశం వరకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఆయన దగ్గర. సో దాన్ని ఎలా మాడిఫై చేయాలి? ఎందుకంటే ఏరియాస్ కూడా ఉంది, ల్యాండ్ కూడా. ఇప్పుడు నోట్స్లో ఋషికొండ ఎక్కడైతే జగన్ గారు క్యాంప్ ఆఫీస్ అది కట్టుకున్నారు, ఆయన ఇల్లు ఏదో ఒకటి. సో వైజాగ్ ఈజ్ గోయింగ్ టు గ్రో. అటు పెందుర్తి, గోపాలపట్నం, సింహాచలం, వేపగుంట అటు ఉన్నాయి, కొత్త వలస. అంటే మనకి ఎలాగైతే పాసిబిలిటీస్ విశాఖపట్నం కూడా అన్ని పక్కల గ్రోత్ ఉంది. ఇటు తగరపులస, విజయనగరం, శ్రీకాకుళం, భోగాపురం కొన్ని ఏరియాలు ఉన్నాయి. ఆ ఏరియాలన్నీ కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్ పెట్టినందువల్ల అక్కడ భోగాపురం మా బ్రదరాలకి ల్యాండ్ మొన్న హైప్ వేస్తే అమ్మేశారు. కానీ అనుకున్నంత హైప్ జరగలేదు. అది కానీ ఒకసారి ఎయిర్పోర్ట్ కానీ స్టార్ట్ అయింది అనుకోండి, ఎయిర్పోర్ట్ శంషాబాద్ రాకముందు శంషాబాద్లో ఏమీ లేదు. ఎయిర్పోర్ట్ వచ్చాక చుట్టుపక్కలన్నీ రేట్లు పెరిగిపోయాయి. ఇప్పుడు 1,50,000 2 లక్షలు ల్యాండ్ చెప్తున్నారు గజం. సో అదేవిధంగా విశాఖపట్నం డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు గో ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. బట్ టైం ఫ్యాక్టర్ 1 year పడుతుందా, 2 years పడుతుందా? ఎందుకంటే అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ రావాలి, కొద్దిగా ఎంప్లాయ్మెంట్. అండ్ మోస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ సెక్టర్స్ అన్ని వైజాగ్లో ఉన్నాయి. మన హైదరాబాద్లో కంటే కూడా అక్కడ ఎక్కువ ఉన్నాయి. బిహెచ్పి నుండి, స్టీల్ ప్లాంట్ దగ్గర నుండి, హెచ్పిసిఎల్, హార్బర్, డావిల్ డాక్ యార్డ్ అన్నీ కూడా చాలా ఇండస్ట్రీస్ బేస్ ఉంది. అయితే ఐటీ అంత మనలా పుంజుకోలేదు. ఈయన వస్తే ఈయన ఐటీ ఎక్స్పర్ట్. ఈయన మనం ఐటీ స్టార్ట్ చేసిందే చంద్రబాబు నాయుడు, తర్వాత కేటీఆర్ గారు డెవలప్ చేశారు. బట్ ఇనీషియల్ స్టోన్ లేడ్ డౌన్ బై చంద్రబాబు గారు. సో ఆయన సైబర్ టవర్స్ రౌండ్ బిల్డింగ్ ఇప్పుడు కూడా నాకు ఎవరైనా బయట చుట్టాలు వస్తే సైబర్ టవర్స్ కంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. అది అడగరు. చంద్రబాబు నాయుడు 1997-6లో సౌండ్ బిల్డింగ్, ఆ బిల్డింగ్ చూపిరు అంటారు. సో దట్ హ్యాస్ ద ల్యాండ్ మార్క్. అది కట్టిన తర్వాత ఆ ఏరియా చుట్టుపక్కల పెరిగిపోయింది. అలాంటిది అక్కడ కూడా ఏదో వండర్ చేస్తే డెఫినెట్గా చేస్తాడని అనుకుంటున్నాను. గ్రో అవుతుంది. బీయింగ్ మై ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ ఆల్ దట్, I'll be more than happy. We wish AP government that they should develop and make the investors happy there. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.